హే గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ సమోసా అండి. దీన్ని మనం క్యారెట్తో చేస్తున్నాం. వెరైటీగా చాలా టేస్టీగా ఉంటాయి. వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై రెసిపీస్ అని చెప్పొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మరి లేట్ చేయకుండా మన స్వీట్ సమోసాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ మనమైతే నెక్స్ట్ చూసేద్దాం. ఫ్రెండ్స్, స్వీట్ సమోసాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్స్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా పీల్ అంతా రిమూవ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఈ ఎండ్స్ కట్ చేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ 4-5 ఇలాచీలు, మీకు నచ్చినన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మీకు కొంచెం ఎక్కువ తినాలి డ్రై ఫ్రూట్స్ అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు మీరు డ్రై ఫ్రూట్స్. నెక్స్ట్ షుగర్, కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా మైదా పిండి. మీరు కంప్లీట్గా హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే మొత్తం గోధుమ పిండి తీసేసుకోవచ్చు మీరు. ఇవి వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ మనమైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మిక్సింగ్కి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా గోధుమ పిండి ఇంకా మైదా పిండి రెండు యాడ్ చేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సేమ్ మీకు చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటారో అలానే కలుపుకోండి, కాకపోతే కొద్దిగా సాఫ్ట్గా రావాలి మనకి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ మిక్స్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా అయితే కలిపేసి పెట్టేసుకోండి. కొద్దిగా సాఫ్ట్గా రావాలి. ఇలా సాఫ్ట్గా కలిపేసి పెట్టేసుకోండి. ఇంత సాఫ్ట్గా రావాలి మీకు. దీనిపైన ఒక క్లాత్ అయినా బౌల్ అయినా ప్లేట్ అయినా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని సెటిల్ అవ్వనివ్వండి. ఈలోపు మనం క్యారెట్ని గ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ క్యారెట్ని ఇలా తురిమేసి పెట్టేసుకోండి. ఇలా గ్రేట్ చేసుకోండి అన్ని క్యారెట్స్ని. ఇలా తురిమేసి పెట్టుకోండి క్యారెట్ని. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులోకి గీ ఆర్ ఆయిల్ వేసుకోండి, మీ ఇష్టం. మీరు గీ తినపోతే ఆయిల్ వేసుకోవచ్చు, గీ ఇష్టపడే వాళ్ళైతే గీ వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఫస్ట్ ఇది కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోండి. మంచిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేసుకోండి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే కడాయిలోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది యాడ్ చేసేసుకొని దీని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది మెయిన్ ప్రాసెస్. మనకి పచ్చివాసన పోకపోతే మళ్ళీ మనకంత టేస్ట్ రాదు. సో మంచిగా ఫ్రై చేసేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి మీకు. ఇది కాస్త పొడి పొడిగా అయితే మీకు పచ్చివాసన అంతా పోతుంది. ఇలా పచ్చివాసన అంతా పోయాక ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అవి ఏమీ యాడ్ చేయకూడదు, డైరెక్ట్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. షుగర్ మెల్ట్ అయ్యి ఆ సిరప్ అంతా మన క్యారెట్కి బాగా పడుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యారెట్ హల్వా అండి. మీరు స్వీట్ చూసి వేసుకోండి, టేస్ట్ చేయండి ఒకసారి. మీకు స్వీట్ సరిపోయింది అంటే పర్లేదు, మీకు ఇంకొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి మన క్యారెట్ తురుముకి బాగా పట్టిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. మీరు ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి, పక్కకు పెట్టేసుకోండి. 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ డ్రై ఫ్రూట్స్కి కూడా బాగా పట్టింది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. మీరు సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకునే ముందు ఏం చేస్తారంటే ఒక బౌల్లోకి కాస్త పిండి ఇంకా ఆయిల్ మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇది ఎందుకనేది మనం తర్వాత చూద్దాం. ఆయిల్ ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా రావాలి మీకు కన్సిస్టెన్సీ, ఇంత థిక్గా ఉండాలి. ఇంత థిక్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సేమ్ ఇంకా మన మిల్క్ మేడ్ ఉంటుంది కదా, సేమ్ అలానే రావాలి. మన పిండి ముద్ద కూడా బాగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. దీన్ని ఇలా బాగా నీట్ చేసేసుకొని పెట్టేసుకోండి.
మన పిండి ముద్ద అయితే బాగా నానిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులోకి మనం పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక 3 to 4 పార్ట్స్ అయితే డివైడ్ చేయండి. ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి. ఇవన్నిటిని మీరైతే చపాతీలాగా అయితే చేసేసుకోండి. ఒక చిన్న చిన్న చపాతీలాగా చేసేసుకోండి. సైజ్ ఎంత ఉండాలో మనం చూద్దాం నెక్స్ట్. పిండి జల్లిస్తూ చేసుకోండి. ఈ సైజ్ చేసేసుకోండి మీరు. ఇంత చిన్నగా సరిపోతుంది. నా హ్యాండ్ పెట్టి చూపిస్తున్నా, కనిపిస్తుందా? ఇంత సైజ్ చేసేసుకోండి అన్నీ. ఇలా అన్ని షీట్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ ఇంకా పిండి ఉంది కదా, అది ఒక చపాతీ పైన అప్లై చేసేసుకోండి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న చపాతీ పైన ఇంకొక చపాతీ పెట్టేసుకొని పిండి జల్లిస్తూ కొద్దిగా ఇంకొంచెం పెద్ద చపాతీ చేయండి. బాగా పల్చగా చేయకండి, కొద్దిగా పల్చగా చేయండి. ఇలా కొంచెం పెద్ద చపాతీ లాగైతే చేసుకోండి. మేము ఇంత థిక్నెస్ మెయింటైన్ చేస్తాం, మీరు కూడా ఇంత మెయింటైన్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకున్న చపాతీని మనం స్టవ్ పైన పెనం పెట్టేసుకొని లైట్గా కాల్చుకోండి. మీకు ఎలాంటి కలర్ రాకూడదు, జస్ట్ లోపల ఉన్న మనది కొద్దిగా డ్రై అవ్వాలి అంతే. ఇలా సాఫ్ట్ కాకుండా కొద్దిగా డ్రై అవ్వాలి చపాతీ మీకు, అంతే కాల్చుకోండి. కలర్ రావడం అలాంటిది ఏం చేయకండి. ఇలా పెనం పైన పెట్టేసుకొని కాల్చేసుకోండి. మీకు కావాలంటే 3 to 4 లేయర్స్ వరకు కూడా చేసుకోవచ్చు, కానీ 2 లేయర్స్ పెట్టడం వల్ల మీకు అతుక్కుపోవడం అలాంటిది ఏమీ జరగదు, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. ఇలా కాల్చేసుకోండి. దీనిపైన ఇలా వైట్ ప్యాచెస్ వచ్చాయి కదా, ఇంత వస్తే సరిపోతుంది మనకి. ఇలా వచ్చాక మీరైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు తీసేసుకోండి. ఇలా కాల్ చేసుకున్న తర్వాత ఇది ఒకదానికొకటి అంటుకోదండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా రిమూవ్ చేయండి. ఇలా చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి. ఇవి చాలా తిన్నుగా వస్తాయి, ఎందుకంటే మనం ఒకదానిపైన ఒకటి పెట్టి చేసాం కదా, సో చాలా తిన్నుగా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన, ఇంత తిన్నుగా వస్తాయి. వీటిని కూల్ అవ్వనివ్వండి. ఇలా అన్ని షీట్స్ చేసుకున్న తర్వాత, అంటే కాల్చుకొని ఒకదానిపైన ఒకటి రిమూవ్ చేశాక మీ రిక్వైర్డ్ షేప్ ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి. మేమైతే మీడియం సైజ్ చేస్తున్నాం, అంటే కొద్దిగా చిన్నగానే. మేమైతే ఇంత సైజ్ కట్ చేసుకున్నాం. మీరు ఏం చేస్తారంటే ఇలా ఒక షీట్ తీసుకోండి. ఫస్ట్ షీట్ తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా 1 ఫోల్డ్ చేసేయండి ఫస్ట్. ఆ తర్వాత దీన్ని ఇంకా నెక్స్ట్ ఈ ఆపోజిట్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుంటే మీకు ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది. ఇలా వచ్చాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ది స్వీట్ స్టఫ్ ఉంది కదా, అది ఇందులో పెట్టేసుకోవాలి. క్యారెట్ స్టఫింగ్ పెట్టేసుకోండి. మన స్వీట్ స్టఫింగ్ ఇందులోకి. కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ ప్రాసెస్. క్యారెట్ స్టఫింగ్ ఇందులో పెట్టేసుకున్న తర్వాత ఈ ఆపోజిట్ ఎట్టు ఉంటుంది కదా, దీనిపైన కాస్త పిండి ఇంకా వాటర్ మిక్స్ చేసుకోవాలి మనం. అది అప్లై చేసేసుకోండి. ఇక్కడ అప్లై చేసేసుకుంటే మీకు ఇది ఈజీగా స్టిక్ అయిపోతుంది. అన్ని ఎండ్స్ పర్ఫెక్ట్గా క్లోజ్ చేయండి ఆ పిండి యూజ్ చేస్తూ. నెక్స్ట్ ఇక్కడ కూడా పిండి అప్లై చేస్తూ ఇదంతా ఎండ్స్ అన్నీ క్లోజ్ చేయండి. కొంచెం కూడా ఓపెనింగ్ ఉండకూడదు. ఓపెనింగ్ ఉంటే మళ్ళీ మీకు ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో లీక్ అయిపోతుంది. మీకు ఎక్కడ ఓపెనింగ్స్ కనిపించినా కూడా అవి ఎండ్స్ క్లోజ్ చేసేయండి. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని సమోసాస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా అన్ని సమోసాస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లోకి డీప్ ఫ్రై చేయడం అంతే. ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ సమోసాస్ని 1 by 1 వేస్తూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకోండి. ఇలా మంచి కలర్ రాగానే మీరైతే తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ ఇదే విధంగా అయితే మీరు కాల్చేసుకోండి. ఫ్రెండ్స్, మన స్వీట్ సమోసాని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి, బయట క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా బాగుంటాయి. ఎలా వచ్చాయో మీరే చూడండి, చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి.
చూడండి లోపల స్వీట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. రియల్గా చెప్తున్నా చాలా బాగుంటాయి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టేయండి. థ్యాంక్ యూ. లక్ష్మీస్ కిచెన్.